హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు విహెచ్ ఇన్ జర్మనీ ఛానల్. విహెచ్ ఇన్ జర్మనీ ఛానల్కి మీకు స్వాగతం. సో ఈ రోజు ఈ వీడియో వచ్చి, ఇప్పుడు జర్మనీకి వచ్చే ముందు స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఏపీఎస్ సర్టిఫికేట్ అప్లై చేసుకుంటారు కదా. సో వాళ్ళు అప్లై చేసుకునే ముందు, ఏపీఎస్ సర్టిఫికేట్ అప్లై చేసుకునే ముందు వాళ్ళ కాలేజ్ అనేది H+ కేటగిరీలో ఉందా, H- కేటగిరీలో ఉందా చెక్ చేసుకోవాలన్నమాట. సో H+ లో ఉంటే కాలేజెస్కి అప్లై చేసుకోవచ్చు. H- కానీ H+/- కానీ ఉంటే కష్టం అనమాట అప్లై చేసుకోవడానికి. సో ఇలాగ H+/- ఉండే కొన్ని కాలేజెస్ ఏంటంటే కొన్ని యూనివర్సిటీకి అఫ్లైట్ అయి ఉంటాయి అనమాట. సో ఆ అఫ్లైట్ అయిన యూనివర్సిటీ అనేది H+ లో ఉంటే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇది ఏపీఎస్ అప్లై చేసుకునే ముందు చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ లోన్ తీసుకునేటప్పుడు మీ సిబిల్ స్కోర్ అనేది మంచిగా ఉందో లేదో అని చూసుకోవాలి. ఒకవేళ మీరు తీసుకునే కొలాటరల్ అయినా నాన్ కొలాటరల్ లోన్ అయితే మీ కోఅప్లికెంట్ సిబిల్ స్కోర్ అనేది మంచిగా ఉందో లేదో చూసుకోవాలి. సో మీ సిబిల్ స్కోర్ మంచిగా ఉందా లేదా అంటే 900 ఉంటుంది కదా సిబిల్ స్కోర్, అది 750 పైన ఉన్నా 650 అలా ఉన్నా, సో మీ కోఅప్లికెంట్ కి లోన్స్ ఏమీ లేకుండా ఉంటే మీకు లోన్ రావడానికి ఈజీగా ఉంటుంది అనమాట. సో మీ కోఅప్లికెంట్ పైన ఏమైనా లోన్స్ ఉంటే అవన్నీ ఆన్ టైంలో క్లియర్ చేస్తున్నారా, సిబిల్ అనేది మంచిగా ఉందా లేదా అని కూడా చూసుకోవాలన్నమాట. సో మీకు నాన్ కొలాటరల్ లోన్ తీసుకునేటప్పుడు అయితే సో ఈ రెండు చూసుకోవాల్సి అనమాట. ఏపీఎస్కి అప్లై చేసుకునేటప్పుడు అయితే మీ కాలేజ్ H+ ఉందా, H- ఉందా అని చూసుకోవాలి. లోన్ తీసుకునేటప్పుడు అయితే మీ సిబిల్ స్కోర్ అనేది మంచిగా ఉందా లేదా అని చూసుకోవాలి. నాన్ కొలాటరల్ లోన్ అయితే మీ కోఅప్లికెంట్ సిబిల్ స్కోర్ బాగుందా చూసుకోవాలన్నమాట. సో ఇవి మీ రేట్కి అప్లై చేసుకునే ముందు చూసుకోవాల్సింది అనమాట. కొన్ని కాలేజెస్కి ఏపీఎస్ సర్టిఫికేట్తో సంబంధం లేకుండా అడ్మిషన్స్ ఇస్తారు, కానీ ఎంబసీ వాళ్ళ దగ్గర కన్ఫామ్గా ఏపీఎస్ అనేది మ్యాండేటరీ అనమాట. సో ఏపీఎస్ సర్టిఫికేట్ అనేది జర్మనీకి రావాలంటే ఇప్పుడైతే మ్యాక్సిమం నాకు తెలిసి మ్యాండేటరీ. ఇంతకు ముందు వీడియోలో నేను ఏపీఎస్ ఇండియా వెబ్సైట్లో న్యూస్ సెక్షన్లో అక్కడ న్యూస్ అప్డేట్స్ ఏమీ చూపించలేదని చెప్పాయి కదా. ప్రజెంట్ ఇప్పుడైతే అక్కడ చూపిస్తుంది అనమాట. సో మీరు ఎవరైనా వీడియో చూసి ఉండకపోతే ఇక్కడ పెడతాను, లాస్ట్లో చూడొచ్చు మీరు. ఈ H+/- ఉందా లేదా కాలేజ్లో ఎలా తెలుసుకోవాలంటే అనాబిన్ అనే డేటాబేస్లో చెక్ చేయొచ్చు. అనాబిన్ అనే డేటాబేస్ ఏపీఎస్ ఇండియా వెబ్సైట్లో ఉంటుంది అనమాట. అనాబిన్ అని అక్కడ చూడొచ్చు మీరు దాని లింక్. లేదు అంటే నేను ఇక్కడ ఏపీఎస్ అని చెప్పి ఏపీఎస్ డౌట్స్ నా ఎక్స్పీరియన్స్ అని చెప్పి ఒక వీడియో చేశాను. ఆ వీడియో లాస్ట్లో పెడతా అని చెప్పాయి కదా. సో అక్కడ కింద డిస్క్రిప్షన్లో కూడా మీకు ఉంటుంది అక్కడ.